ఏంట్రా అలా ఉన్నావు? రేయ్ ఏమైందిరా? ఏంటా నవ్వు? నవ్వు కాదురా, ఏడుపు. ఏడుపా? ఎందుకురా? అందుకే అంటే తొందరపడి ఒక కోయిల ముందే గుడ్డు పెడుతుందా పిల్ల పెడుతుందా? ఏంటంటో మాట్లాడుతున్నావేంట్రా? ఏంటేంటో జరిగిపోతున్నాయిరా. తాగి కూడా లేను, ఆగిపోయినా బాగుండు. ఏంటి బాలు, దయ్యం పట్టినట్టు అలా మాట్లాడుతున్నావు? మామూలుగా అయితే దెయ్యం నన్ను పట్టదు, నేనే దెయ్యాన్ని పడతాను. రేయ్ అసలేం జరిగిందో చెప్పరా? ఏం చెప్పండిరా, ఇది చెప్పుకునేది కాదు, ఆపుకునేది కాదు. పాపం మతి చెడినట్టుంది. పెళ్ళయింది, భార్య పరిస్థితి ఏంటో, పిల్లలు లేరు ఇంకా నయ్యం. అసలు విషయం అది. ఏది? పెళ్ళయ్యాక పిల్లలు ఎప్పుడు పుడతారా? ప్రెగ్నెన్సీ వచ్చాక. ఆ ప్రెగ్నెన్సీ ఎన్ని నెలలకు వస్తుంది? కనీసం వచ్చాక మాత్రం ఓ 9 నెలలు ఉంటుంది. అది నాకు తెలుసురా. ఇప్పుడు శోభనం 3 రోజులు కదా, ఒక్కరోజు మాత్రమే జరిగినా పిల్లలు పుడతారా? పుడతారు. అందరికీ అలాగేనా? ఒక్కరోజు శోభనం చేసుకునే దిక్కుమాలిన ఎదవులు ఎవరుంటారా? ఆ దిక్కుమాలిన ఎదవని నేనే లేరా. పాపం వాడి పరిస్థితి ఏంటో. ఆదాయం 2, వ్యయం 12 అయితే, సంపాదించేది 1, తినేది 10 మంది అయితే, వాడికి అప్పులుంటే, ఈఎంఐలు కట్టాల్సిన తిప్పలుంటే. ఇదంతా నీ చరిత్రలాగే ఉందేంట్రా? ఏచే కాదురా, అసలు పిల్లలు అందరికీ ఏడాదిలోపే పుడతారా? రే సుబ్బుగా, నీకెప్పుడు పుట్టారా? నాకు 3 ఏళ్ళకి పుట్టారు. నాకైతే ఏడాదికి ఒకరు పుట్టారు. ఎందుకు పుట్టరు? నువ్వు టాక్సీ స్టాండ్ లో తక్కువ, ఇంట్లోనే ఎక్కువ ఉంటావు కదా. ఏడాదికి ఒకరు పుట్టారా? వామ్మో, ఇవన్నీ కాదురా. రేయ్ పిల్లలు పుట్టడం అనేది మన చేతిలో లేదురా. మరి ఎవరి చేతుల్లో ఉందిరా? దేవుడి చేతిలో ఉంది. దేవుడా, నా అప్పులన్నీ తీరాక, ఖర్చులన్నీ ఆగాక, సొంత కారు కొన్నాక, 2 చేతులా సంపాదించడం మొదలు పెట్టాక, అప్పుడు ఏవయ్యా పిల్లల్ని? సత్యం ఎవరు? నేనే సార్. మీ సమస్య ఏంటో చెప్పండి. సార్, నేను 35 ఏళ్లు సర్వీస్లో ఉండి 6 నెలల కిందే రిటైర్ అయ్యాను సార్. కానీ నేనే తప్పు చేయకుండానే నెల నెలా నాకు రావాల్సిన పెన్షన్ రాకుండా ఈ డిఎం గారు ఆపేశారు సార్. ఆ పెన్షన్తోనే నా కుటుంబం బతకాలి సార్. కావాలని నా పెన్షన్ రాకుండా చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరే విచారించి నాకు న్యాయం చేయాలి సార్. పెన్షన్ ఆపేశాడా? సార్, నేను కావాలని ఏం చేయలేదు సార్. అసలు ఏం జరిగిందంటే, మీ పేరు సత్యమా? కాదు సార్, సురేంద్ర. అయితే మీరెందుకు మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం చెప్పండి. కూర్చోండి. మీరు చెప్పండి. సార్, నేను సర్వీసులో ఉండగా ఒక్క లీవ్ కూడా పెట్టకుండా పనిచేశాను. రాత్రి పగలు అని లేకుండా 3 షిఫ్టులు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. నా సర్వీసులో నేను ఏ తప్పు చేయలేదు సార్. నా కష్టార్జితాన్ని ప్రభుత్వం వారు నెల నెలా అందించే పెన్షన్ రాకపోతే అన్నేళ్లు సర్వీస్ చేసిన నాకు చివరికి వేదన తప్ప ఏమీ మిగలకుండా చేశారు సార్. నాకు 4 పిల్లలు, అందులో ఒక పెళ్లి కావలసిన అమ్మాయి. ఇంకా ఎవరూ జీవితంలో స్థిరపడలేదు. అయ్యా, మీరు అనుమతిస్తే ఒక్క మాట చెప్తాను. మీరెవరు? నా మిత్రుడు సార్, నా కొలీగ్ కూడా. ఇతనికంతా తెలుసు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? సత్యం సిన్సియర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు సార్. కానీ రిటైర్మెంట్ ఫండ్ 40 లక్షలు కూడా దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాడు. అన్ని లక్షలు పోగొట్టుకున్నారా? నా పెద్ద కొడుకు బిజినెస్ లో పెడతానని తీసుకుంటే ఒక అమ్మాయి మోసం చేసి ఆ డబ్బు తీసుకుని పారిపోయింది సార్. ఆ డబ్బు తిరిగొస్తుందన్న ఆశ లేదు. ఈ పెన్షనే నాకిప్పుడు జీవనాధారం సార్. అసలు ఏ కారణంతో మీ పెన్షన్ ఆపారు? సార్, అసలు రీజన్ ఏంటంటే, తొందరపాటు ఏమన్నా ఉందా? నేనెవరిని చూసి అడుగుతున్నానో కనిపించట్లేదా? ఇంకొకసారి మధ్యలో దూరిపోకండి. మిమ్మల్ని అడిగినప్పుడే సమాధానం చెప్పండి.
మీరు చెప్పండి సత్యం గారు. సార్, దీనికి అంతటికీ కారణం ఒకటే సార్. రిటైర్మెంట్ ఫంక్షన్లో డిఎం గారు ఉపన్యాసం నుండి నన్ను తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. ఒక దశలో విని తట్టుకోలేక నా కొడుకు ఈయన కాలర్ పట్టుకుని నిలదీశాడు. అది మనసులో పెట్టుకుని నా మీదిలా కక్ష తీర్చుకుంటున్నారు. నానా సారీ నాన్న, లేట్ అయిపోయింది. నేను పక్కన ఉంటే నీకు ధైర్యంగా ఉంటుందని తెలుసు, కానీ లేట్ అయిపోయింది అన్న. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. రే, ఇది కోర్టు మేనర్స్ కాదురా, పిలిస్తేనే రావాలి. ఎవరితను? ఇలా వచ్చాడువేనా? క్షమించండి సార్, నా కొడుకు. ఈ పెద్ద మనిషి కాలర్ పట్టుకుంది ఇతనేనా? ఇక్కడ పెద్ద మనుషులు ఎవరున్నారు సార్? మీరు తప్ప. నువ్వు ఈయన కాలర్ పట్టుకున్నావా? పట్టుకున్నాను సార్, లాగిపెట్టి ఒక్కటిచ్చాను కూడా. చూసారా సార్ వీడు ఎలా మాట్లాడుతున్నాడు? వీడు బాబు అంతే సార్. ఏయ్, వీడు వాడంటే పగిలిపోద్ది. ఆర్డర్ ఆర్డర్. నువ్వు ఆగు. కోర్టులో ఇలాంటి భాష వాడకూడదు. సత్యం గారు చూడండి, మిమ్మల్ని గారు అని సంబోధిస్తున్నారు. చూసి నేర్చుకోండి. సార్, నన్ను మాట్లాడేవాడి సార్. మా నాన్న బాధ చెప్పుకునేవాడి సార్. మా నాన్న దేవుడు సార్, ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు సార్. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు ఆయన మా కుటుంబం కోసం సంతోషాలన్నీ త్యాగం చేస్తే, ఒంట్లో బాగోకపోయినా, వయసు మీద పడి నీరసం వస్తున్నా, ఒక్క లీవ్ కూడా పెట్టకుండా పనిచేస్తే ఆయన కష్టార్జితాన్ని ఆయనకి రాకుండా ఆపాడు సార్ ఈ పాపాత్ముడు. మనుషులు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తారా సార్? ఈ రోజు వరకు ఆయన కంటి నిండా నిద్రపోయిందే లేదు సార్. ఇలాంటి వాడిని ఏం చేయాలో మీరే చెప్పండి సార్. మా నాన్న ఈయనకన్నా సీనియర్ సార్, కనీసం ఆ గౌరవం కూడా లేకుండా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రాకుండా చేశాడు సార్. బాలు, కోర్టులో ఇలా గట్టిగా మాట్లాడకూడదురా. సారీ సార్, ఇన్నాళ్ళు మా నాన్న దిగులు చూసిన వాడిని కదా, తట్టుకోలేక చెప్పేశాను సార్. ఐఎమ్ సారీ సార్. సార్, వాడి ప్రవర్తన తప్పుగా అనిపిస్తే మన్నించండి సార్. పర్వాలేదు సత్యం గారు, ఉడుకు రక్తం కదా, దూకుడుగా చెప్తున్నా నిజమే చెప్తున్నాడు కదా. మీరు దేవుడు సార్. నా పదవి మార్చుకో, నేను న్యాయమూర్తిని మాత్రమే. నీ పేరేంటి? బాలు సార్. బాలు, నువ్వు చెప్పాల్సింది చెప్పావు. ఇక నా పని నేను చేసుకోవచ్చా? అయ్యో, ఎంత మాట సార్. మీరేది చేసినా మాకు న్యాయం చేస్తారనే నమ్మకం వచ్చింది సార్. నీకు దూకుడే కాదు, లౌక్యం కూడా బాగా తెలుసు. ఇక మీరు చెప్పండి డిఎం గారు, ఆ పెద్దాయన పెన్షన్ ఎందుకు ఆపారు? ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? సార్, కారణం లేకుండా ఏదీ జరగలేదు సార్. మీరితని కొడుకుని చూశారు కదా సార్, ఏమాత్రం డీసెన్సీ లేదు. అందుకే జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. దాంతో నీకేంటి సంబంధం? నీ కాళ్ళు చేతులు విరిచేసిపోయానా? ఇట్రా ఇట్రా. చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడు. నీకు తగ్గట్టే సమాధానం చెప్తున్నాను. బాలు, సార్, నేనున్నాను కదా, ఏం మాట్లాడాలో నాకు తెలుసు కదా. మీ నాన్నంటే నీకెంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత ఆవేశం పనికిరాదయ్యా. కోర్టులో ఈ దూకుడు అస్సలు పనికిరాదు. సారీ సార్, సారీ సార్. మీరు మాట్లాడండి సార్. థ్యాంక్స్ బాలు, నాకు మాట్లాడే అనుమతిని అవకాశాన్ని ఇచ్చినందు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పండి. వారి వ్యక్తిగత విషయాలతో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ కారణంగా సత్యం గారి పెన్షన్ ఆపారు? సార్, ఈ సత్యం రిటైర్ అయ్యే ముందు సర్వీసులో ఉండగానే యాక్సిడెంట్ చేసి ఒక మనిషి ప్రాణాలు తీశాడు సార్. ఆ కుటుంబం రోడ్డును పడడానికి కారణమయ్యాడు సార్. మీరు ఆపుతారా సార్? సార్, యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం, కానీ అందులో నా తప్పేమీ లేదని పోలీసు వారే నిర్దోషిగా విడిచిపెట్టారు సార్. ఆ కేసుకు సంబంధించిన పత్రాలు కూడా మీకు అందజేశాం సార్. సార్, నేను మాట్లాడొచ్చా? ఓ, ఒకరిని అనుమతి అడిగే అలవాటు కూడా ఉందా బాబు? సంతోషం, చెప్పు నాయనా. సార్, ఆ యాక్సిడెంట్ మా నాన్న నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్ల జరగలేదు సార్. ఆ మనిషే పరధ్యానంలో ఉండి బస్సు కింద పడ్డాడు. ఆ సంఘటనే మా జీవితాన్ని మార్చేసింది సార్.
మా నాన్న తప్పు చేయకపోయినా ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని చాలా బాధపడ్డాడు సార్. ఈ వ్యక్తి అన్నట్టు ఆ కుటుంబానికి అన్యాయం జరగలేదు సార్. ఆ చనిపోయిన వ్యక్తి కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేశాడు సార్ మా నాన్న. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు సార్. ఆ తండ్రి ఉసురు నాకు తగలకూడదని ఆ ఇంటి ఆడబిడ్డకు నాకు తోచిన న్యాయం చేశాను సార్. తండ్రి స్థానంలో నిలబడి పెళ్లి ఖర్చులన్నీ మా సత్యమే భరించాడు సార్. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం మా సత్యాన్ని దేవుళ్ళ చూస్తున్నారు సార్. బాలు, దూకుడు లౌక్యమే కాదు, నీలో గొప్ప ఆదర్శవాది కూడా ఉన్నాడయ్యా. ఈ మొహమాటం నీకు సూటు కాదు గాని సరిగ్గా నిలబడు. ఓకే సార్. సార్, చెప్పండి. నేను రూల్స్ ప్రకారమే పెన్షన్ ఆపాను సార్. ఏ రూల్స్ ప్రకారం? నువ్వు కొత్తగా రూల్స్ తయారు చేసావా? కారణం లేకుండా ఒక ఎంప్లాయ్ రైట్స్ ని కాలరాసే హక్కు నీకు ఎవరిచ్చారు? మీలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే దాన్ని ఇలా దుర్వినియోగం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ పెద్ద మనిషిని చూసి మనిషిగా ఎలా బ్రతకాలో నేర్చుకోండి. చేయని తప్పుకు బలైపోయిన కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకున్నాడో చూసి తెలుసుకోండి. ఎన్నో ఏళ్లు కష్టపడ్డ ఒక ఎంప్లాయీని నీ వ్యక్తిగత కక్షతో ఇబ్బంది పెట్టడం న్యాయస్థానం నేరంగా భావిస్తోంది. అతని వైపు న్యాయం ఉంది, నీ వైపు అన్యాయం ఉంది. అంతా స్పష్టంగా ఉంది. అయినా ఆయన పెన్షన్ ఆపడానికి నువ్వెవరవయ్యా? సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ గా చెప్పారు. బాలు, ఆ, నువ్వు మధ్యలో మాట్లాడితే సాయంత్రం వరకు నువ్వు కోర్టులో నిలబడాల్సి వస్తుంది. అలాంటి శిక్షలు కూడా ఉంటాయా సార్? ఉంటాయి. వద్దులే. ఏ నెల నుంచి సత్యం గారికి పెన్షన్ రావాలో ఆ బకాయి మొత్తం చెల్లించాలని, అలాగే ఇక నుంచి క్రమం తప్పకుండా వచ్చేలా పెన్షన్ శాంక్షన్ చేయాలని కోర్టు వారు ఆదేశాలు జారీ చేయడమైనది. ఇది క్షమించరాని నేరమని గుర్తించిన మీరు రిటైర్ అయ్యే దశలో ఉన్నారు కాబట్టి కోర్టు వారు మొదటి తప్పుగా క్షమిస్తూ పెన్షన్ ఆపించి సత్యం గారిని వారి కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెట్టినందుకు, సత్యం గారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేసినందుకు నష్టపరిహారం కింద 50,000 రూపాయలు జరిమానా కట్టవలసిందిగా కోర్టు వారు ఆదేశించడమైనది. సార్, 50,000 నేను కట్టలేను సార్. అయితే కోర్టు తీర్పును ధిక్కరించినందుకు గాను మరో 50,000 కూడా జరిమానా విధించడమైనది. పసిడి ప్రియులకు నమస్కారం. ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం మరియు వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈరోజు మార్కెట్లో 91.6 కేడియం గోల్డ్ ధర వచ్చేసి 72,476 రూపాయల నుండి 798 రూపాయలు పెరిగి 73,274 రూపాయల వద్ద చేరడం అయితే జరిగింది. మరియు అదేవిధంగా ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి 68,950 రూపాయల నుండి 870 రూపాయలు పెరిగి 69,820 రూపాయల వద్ద సేల్ అవ్వడం జరిగింది. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 63,200 రూపాయల నుండి 800 రూపాయలు పెరిగి 64,000 రూపాయల వద్ద చేరడం అయితే జరిగింది. ఈరోజు మార్కెట్లో 1 కిలో వెండి ధర వచ్చేసి 84,500 రూపాయల నుండి 2,000 రూపాయలు పెరిగి 86,500 రూపాయల వద్దకు చేరడం అయితే మరి జరిగింది.
ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి రెడ్ కలర్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరవకండి. థ్యాంక్ యూ.